నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర యువగళానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగరంలో స్థానిక 80 అడుగుల రోడ్లో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నేతలు ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే గొండు మాట్లాడుతూ అరాచక పాలన అంతానికి లోకేష్ పాదయాత్ర నాంది పలికిందని, యువగళం పాదయాత్రతో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేశారన్నారు. లోకేష్ పాదయాత్ర ప్రజలకు భరోసా కల్పించిందని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే పనిలోనే లోకేష్ ఉన్నారని అన్నారు. కార్యకర్తలకు తానున్నానని భరోసా ఇస్తున్నారని చెప్పారు. లోకేష్ పాదయాత్రతో వైకాపా నేతలకు వణుకు పుట్టిందని అన్నారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసు నాయుడు మాట్లాడుతూ యువగళం పాదయాత్ర టీడీపీ రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని పేర్కొన్నారు. పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 14-19 లక్షల మంది కార్యకర్తలు నిధి ఏర్పాటు చేసి వారికి ఇన్సూరెన్స్ కూడా కల్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ 1 కోటి మంది పైచీలకు సభ్యత్వాలతో ఒక రికార్డు సృష్టించి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది కార్యకర్తల్ని నిధిని ఏర్పాటు చేసి వారికి 5 లక్షల బీమా ఏర్పాటు చేశారు. అలాగే ఆయన పార్టీ బలోపేతం దిశగా గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం విధ్వంసక పాలనకి ఎదురొడ్డి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగోవాలి, మనందరి భవిష్యత్తు బాగోవాలని ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది. 3,300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం తిరిగి అన్ని కష్ట సుఖాలని తెలుసుకొని బడుగు బలహీన వర్గాల్ని, చేనేత వర్గాల్ని, అలాగే కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని, ప్రతి ఒక్కరిని, అలాగే పార్టీ క్యాడర్ని అందరూ